మున్సిపల్ కార్పొరేషన్కు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని గిట్టని వారి మాటలు నమ్మి చెత్తను సిబ్బంది తీయడం లేదని నెల్లూరు జనపుష్ప భవన్ సొసైటీ ప్రెసిడెంట్ అరుణ, డైరెక్టర్లు పిట్ల కవిత, పద్మ వెంకటేశ్వరమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకాలం చెత్తను శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది ఉన్నపలంగా చెత్తను తీయడం లేదన్నారు. తామే శుభ్రం చేసుకోవాలంటున్నారన్నారు. అడగడానికి వెళ్తే కమిషనర్ని సైతం కలవనీయలేదన్నారు. మున్సిపల్ సిబ్బందే చెత్తను శుభ్రం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మున్సిపాలిటీ అయ్యగారు, కమిషనర్ అయ్యగారు, డిసిఐ గారు, కలెక్టర్ అయ్యగారు, మేము గతంలో గడ్జిట్లో 2005లో గడ్జిట్ గాని మొన్నటి దాకా లేదు అయ్యగారు. చెత్త డబ్బులు చెత్తని మార్కెట్ శుభ్రం చేస్తున్నారని మేము సొసైటీ అందరూ మాట్లాడుకొని వాళ్ళకి అప్పచెప్పాము అయ్యగారు. శుభ్రత మాదేను అని డిసి సార్ అన్నారు. ఆ రోజు ఒప్పుకున్నారు. కానీ మేము తెలివిగల వాళ్ళం కాదు, చదువు లేని వాళ్ళం సార్. మేము చెత్త ఎట్టా మీరు గడ్జిట్లో పెట్టారో చెత్త లేకుండాని మేము అడగలేకపోయాం, మాకు తెలియలేదు అయ్యగారు. అది కూడాను ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్నటి నుంచి ఆపేశారు, చెమ్మటం ఆపేశారు. మేము 4,05,000 మీకు అప్పచెప్తున్నాం. నెల్లూరు నగరంలో ఎన్నో మార్కెట్లు ఉన్నాయి, వాటిల్లంతా చెత్త కాంట్రాక్టర్లే తీసుకొని అమ్ముకుంటారు. కానీ మేము మహిళలే మీరే చిమ్ముకోండి అంటే 11,05,000 మేము పెట్టాం. 3 లక్షల రూపాయలు అదనంగా పెట్టారు ఈ సంవత్సరం. జిఎస్టీ ఒక 2 లక్షలు. ఇవన్నీ మేము పెట్టుకొని శుభ్రత చేయించుకోవాలంటే మేము ఎక్కడ చేయించుకోగలం? అందుకే రాత్రి వెళ్ళి డిసి సారే కదా సార్, మీరే కదా అని ముట్టడించుకున్నాం. అక్కడ మమ్మల్ని లేపి పాండి సార్ కాడ పోదాం పాండి అన్నారు. సార్ కాడ పోతే ఓళ్లే పోయి లోపల పోయి మాట్లాడుకొని వచ్చి యథారీతిగా పని జరగద్దమ్మా, మీరేమి పోండి అని చెప్పారు. లోపలికి సార్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్లలేదు, సార్ కూడా మమ్మల్ని వెళ్ళలేదు. మాకు ఇంత చాలా అన్యాయాలు జరుగుతుంది సారు. ఈ అన్యాయాలన్నిటికీ మన మున్సిపాలిటీ కమిషనర్ గారు జోక్యం చేసుకొని ఈ చెత్త యథారీతిగా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్లే ఎత్తినప్పుడు ఈ రోజు మాకు మా మీద పక్షపాతం చూపిస్తా ఒక కక్ష అనేది మాకు తెలుస్తుంది సారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని విధంగా ఈ రోజు నిన్నటి నుంచి ఎందుకు చేశారు అని అనేది మాది ప్రజల డబ్బు కడుతున్నాం సారు. ఎవరికో కొమ్ముగాయాల్సిన అవసరం లేదు, మా డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం సార్ మేము. మరి మా మార్కెట్ కి ఇన్ని సంవత్సరాలు లేనిదే అది లేదో చేయకపోతే మా చెత్త డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము పని చేసుకుంటాం సారు. మేము చేసుకుంటాం. సర్వే చేయండి నెల్లూరు మార్కెట్ లో కనీసం ఎలుకలు అంట సారు
ఎలుకలకి మేము ఏం చేస్తాం సారు? ఇంట్లోనే ఎలుకలు ఉంటాయి, ఏ మాకు దొరకటంలే. ఎలుకలన్నీ నేను చెప్పేశారు, మా గుంతకాయలు కోసిపడేయండి, మా గుంతకాయలు కోసేస్తే ఎలుకల్ని మేమన్నా మీరు చేయగలుగుతారేమని చెప్పా. కాబట్టి దయచేసి సొసైటీని నష్టం చేయొద్దు. మా మార్కెట్ లో జనం, మా కానోళ్ళు ఎన్నో లెటర్లు ఎన్నో పెడతారు, అవన్నీ నమ్మొద్దు. దయచేసి చెత్త శుభ్రం చేయాలా. రానిలేదు సార్, మమ్మల్ని అమ్మగా రానిలేదు సారు. అయ్యగారి దగ్గర మమ్మల్ని రానిలేదు, బయటనే పంపించేశారు. మా కాడ గబ్బు కదా, మాకు చెత్త శుద్ధం చేయాలా, మార్కెట్ లో నీట్ గా వాళ్ళు చెయ్యాలా. మాకు గైడెన్స్ ఇస్తే మేము నీట్ గా పెట్టుకుంటాము. వాళ్ళే చేయాలి. ఇంతకుముందు వాళ్ళే తీసేస్తారు అయ్యగారు. ఇప్పుడు మరి ఎందుకో మాకు అర్థం కావట్లేదు అయ్యగారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆపేశారు అయ్యగారు. అది మేము యాడ్ చేసుకోగలం అయ్యగారు? చెప్పు. ఇలాంటిది ముందే కానీ చెప్పుంటే పాటరాజు మేము తీసుకుంటామో లేదో అయ్యగారు. ఆ రోజు మాకు చెప్పు. నా పేరు అరుణ, సొసైటీ ప్రెసిడెంట్ ని. ఇదే మాట్లాడ. అందరూ అధికారులకి నమస్కారం. కాకపోతే మార్కెట్ ఆ వాటాన ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పాట ఎక్కువగా పెట్టుకున్నాము. అందువల్ల మా మార్కెట్ శుభ్రం చేయరా, చేసేవాళ్ళు ఎవరు లేరా? తక్కువ పడినప్పుడు తక్కువకి తీసుకున్నప్పుడు అంతా వచ్చి నీట్ గా శుభ్రంగా చేసేది, నీళ్లు పంపించేది, అవన్నీ చేసేది. మనుషులు 12 మంది ఉండేది, 15 మంది ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టి పాడుకోవటం వల్ల మాకు కనీసం ఒక్కరిని కూడా లేకుండా చేసేసారు. ఇది మరీ అన్యాయం సార్. అందుకని మాకు మనుషులను పంపించి మార్కెట్ శుభ్రంగా పెట్టండి సార్. అంతకు ముందు ఎట్లా పంపిస్తుండారు 11 మంది 12 మంది. మున్సిపాలిటీ చేయాలి సార్. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే కదా సార్, పాట ఆడే కదా పెట్టాము. 12 లక్షలు కట్టేది మున్సిపాలిటీ వాళ్ళకే కదా. కమిషనర్ గారు వాళ్ళని మాకు పంపించాలి కదా మేడం. ప్రతి సంవత్సరం వాళ్ళే కదా పంపించేది. ఇన్నేళ్లు వాళ్ళే పంపించారు. కానీ నిన్నటాంచి మార్కెట్ అసలు గబ్బు కొట్టేసి కనీసం 20 మంది పడిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.